నా బర్రెలక్క పల్లవ ప్రశాంత్ ఇల్లు కాదన్న స్వాతి నాయుడిని తీసుకుని రాలి. ఆమె దగ్గర టాలెంట్ లేదా? ఉప్పల్ బాల్ వదిలేయండి. స్వాతి నాయుడు మాత్రం ఖచ్చితంగా రేపు బిగ్ బాస్ రావాలి. డిమాండ్ చేయాలి. అంటే స్వాతి నాయుడు దగ్గర టాలెంట్ లేదా, యాక్టింగ్ లేదా? చెప్పండి. ఖచ్చితంగా స్వాతి నాయుడు గానే రావాలన్నమాట. ఏంటంటే ఎప్పుడు మనం నెగిటివ్ గానే ఓటు ఖచ్చితంగా వేస్తా, మీ చేతగా నేర్పిస్తా. అది ఖచ్చితంగా స్వాతి నాయుడు గారు రావాలని అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి బ్రో. ఏంటంటే ఏదో ఒక నెగిటివ్ ఉందని దాన్ని పట్టుకొని అలా ఊగులాడితే మాత్రం బాగుండదు. అది ఉప్పల్ బాల్ అంటే అది నువ్వు సపోర్ట్ చేసుకుని నేనైతే స్వాతి నాయుడు ఫ్యాన్ గా చెప్తున్నాను. ఖచ్చితంగా నేను బిగ్ బాస్ 8కి స్వాతి నాయుడు గారు ఖచ్చితంగా రావాలి. ఆమె కప్పు గెలవాలన్నమాట. లాస్ట్ టైం విలేజ్ లో పల్లవ ప్రశాంత్ సపోర్ట్ చేసినప్పుడు స్వాతి నాయుడు ఎందుకు సపోర్ట్ చేయరు? మీరు ముందందుగా సపోర్ట్ చేస్తారా స్వాతి నాయుడుకి? ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కదా. ఆమెను కూడా రావాలి. అంటే ఆ మనిషి కదా, అంటే ఆమెకి ఒక హృదయం లేదా, ఆమెకి ఒక గోల్ లేదా? ఫ్యాన్స్ అసోసియేషన్ కాదు కానీ ఏంటంటే సరే అనుకోండి, పర్వాలేదు, ఏ తప్పే ఉందండి. ఏ టాలెంట్ అంటే ఇప్పుడు పల్లవ ప్రశాంత్ ఏం టాలెంట్ ఉంది? పల్లవ ప్రశాంత్ ఏం అది కాదు బ్రో. ఏంటంటే గర్వంగా చెప్పుకునే మన యాక్టర్ కానీ మనకి కొన్ని టైంలో ఎమోషన్స్ వచ్చినప్పుడు కానీ బాధలు తీర్చింది ఎవరు? స్వాతి నాయుడు. అటువంటి వాళ్ళని కూడా రావాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఫీల్డ్ వదిలేసి పర్మనెంట్ గా యాక్టింగ్ వైపు మళ్లించాలని నేను కోరుకుంటున్నాను. దీన్ని మీరు ఎందుకు తప్పుగా తీసుకుంటున్నారు? పాయింట్ అర్థమైందా? ఆమె చేసేది ఏదో సంథింగ్ బ్యాడ్ అంటున్నారు కదా, ఆ బ్యాడ్ నుంచి మంచిగా రావాలని కోరుకుందాం. అది తప్ప చెప్పండి. అది తప్పు అయితే చెప్పండి. ఆమె మంచిగా వచ్చేసి చిన్న మామూలుగా ఇలా షోలు కానీ ఏమన్నా టీవీ షోస్ చాలా ఉన్నాయి, దీంట్లో కానీ రావాలి బ్రో. అప్పుడు ఎంకరేజ్ అందరినీ, నాగార్జున గారిని, ఎవరినైనా కానీ నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను. పల్లవ ప్రశాంత్ని కానీ డిమాండ్ చేస్తున్నాను నేను. పల్లవ ప్రశాంత్ ఇతడు ఆమెకు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇదైతే మాత్రం పక్కా బ్రో. స్వాతి నాయుడు మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8కి రావాలి, కప్పు కొట్టాలి అంతే.